శ్రీ విద్య. నేను ఒక కథ చెప్పబోతున్నాను. 7 చేపల కథ. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఒకరోజు 7 రాజులు నది ఒడ్డుకు వెళ్ళారు చేపలు పట్టడానికి. 7 చేపలు పట్టారు. ఇంటికి తీసుకువెళ్ళి అవిటిని ఎండబెట్టారు. ఒక రాజకుమారుడు వచ్చి చేపలు ఎండాయా లేదా అని చూడడానికి వచ్చింది. అన్నీ ఎండాయి కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు చేప దగ్గరికి వెళ్ళి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగిండు. చేప సమాధానం ఏమిచ్చిందంటే, నాకు పొద అడ్డొచ్చింది. అప్పుడు రాజకుమారుడు పొద దగ్గరకు వెళ్ళి, పొద నువ్వు ఎందుకు అడ్డొచ్చావు? పొద నన్ను ఆవు మేయలేదు అని చెప్తుంది. అప్పుడు రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడిగాడు. అడిగితే ఆవు, నన్ను చీతగాడు మేతకి తీసుకువెళ్ళలేదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు రాజకుమారుడు చీతగాడి దగ్గరికి వెళ్ళి, చీతగాడా నువ్వు ఆవుని ఎందుకు మేతకు తీసుకువెళ్ళలేదు అని అడిగింది. అయితే నన్ను అవ్వ కుట్టింది అని సమాధానం ఇస్తాడు. అప్పుడు రాజకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నువ్వు ఎందుకు చీతగాడిని కొట్టావు అని అడిగాడు. అవ్వ, బాబు ఏడుస్తున్నాడు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు బాబు దగ్గరకు వెళ్ళి, బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటే, చీమ కుట్టింది అన్నాడు. అప్పుడు చీమ పుట్ట దగ్గరికి వెళ్ళి, చీమ నువ్వు ఆ పిల్లవాడిని ఎందుకు కుట్టావు? నా బంగారమైన పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? ఒక్క చీమ కుడితే ఇన్ని సమస్యలు. ధన్యవాదములు.